శ్రీ 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 శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీయ తీర్థ స్వామి వారి యొక్క ఆశీస్సులతో బ్రహ్మశ్రీ భారతీయ తీర్థ పురస్కార గ్రహీత ఆర్ష విద్యా తపస్వి శ్రీ 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 పసర్లపాటి బంగారయ్య శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్వామివారి యొక్క ఆశీస్సులతో శృంగేరి పీఠంలో జరుగుతున్నటువంటి సనాతన ధర్మ ప్రచార సేవలో ఎల్లప్పుడూ ఆజన్మ బ్రహ్మచారిగా శ్రీ శ్రీ బంగారయ్య శర్మ గారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తులందరూ ఈ సనాతన ధర్మ హిందూ ధర్మ సేవలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెబుతున్నటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకుని చాలా చాలా ఆధ్యాత్మిక భక్తితో ముందుకు పోతున్నటువంటి సందర్భం ఈ రోజు మనందరూ చూస్తున్నాము. ఆయనకి అందరి తరపు నుంచి కూడా ధన్యవాదములు. అలాగే శృంగేరి పీఠం తరపు నుంచి భారతీయ తీర్థ స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఆయన ఎప్పుడూ ఇలాగే విరాజులుతూ ఉంటారని చెప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి వారు మరియు శ్రీచరణులు శ్రీ విజయశేఖర భారతీ స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ బ్రహ్మశ్రీ అసర్లపాటి శ్రీనివాసయ్య బంగారయ్య స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి మార్గంలో నడుస్తూ ప్రతి సంవత్సరం శంకర జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక ప్రదర్శనాన్ని సేవని ఆధ్యాత్మిక సేవలు నిర్వహిస్తున్న గురువు గారు మన హైదరాబాద్ నగరంలో జన్మించడం మనందరి భాగ్యం. వారు అభినవ ఆదిశంకరుడు. మేము కేపీపీ కాలనీలో గల శ్రీ సిద్ధి వినాయక బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులము. వారి ప్రోద్బలంతోనే మేము ఆదిశంకరాచార్య వారి ఆలయం నిర్మించుకొని ప్రతి సంవత్సరము శంకర జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. వారికి శ్రీ జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఎల్లవేళల తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ప్రవచనాలు చేస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ సనాతన ధర్మాన్ని ఎల్లవేళలా వారు తత్వం చారిటబుల్ ట్రస్ట్ అనే వ్యవస్థ ద్వారా వారి బృందంతో మన హైదరాబాద్లో విశేషమైన 12 రోజుల శంకర జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మన హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా శంకర జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని విరివిగా వారు ప్రచారం చేస్తున్నారు. గత సంవత్సరం కాశీ నగరంలో కూడా వారు శంకర జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వారు ఇలాగే ఎన్నో శంకర జయంతి ఉత్సవాలు సనాతన ధర్మాన్ని విరివిగా ప్రచారం చేయాలని వారికి శివకేశవుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ గురువు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. గురువు గారి